పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తాడు. పవన్ కళ్యాణ్ జీవితమే ఒక అబద్ధం. అసలు ఆ మనిషే ఒక అబద్ధపు మనిషి. సో ఇలాంటి మాటలు వింటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ కూడా రక్తం మరిగిపోతుంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారినే అన్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో మరి బండ్ల గణేష్ గారు రీసెంట్ టైంలో పెట్టినటువంటి పోస్టులు, ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్టులు అనేవి అందరికీ కూడా ఒక రకంగా ఆలోచనలో పడేస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ఎవరి గురించి పెడుతున్నాడు, ఎవరిని ఉద్దేశించి పెడుతున్నాడు, చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరినో టార్గెట్ చేసినట్టున్నాడే, వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో అనే విధంగా అందరికీ ఒక ఆలోచన వచ్చే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొంచెం మాట తేడా వచ్చింది, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ బండ్ల గణేష్ గారు మాత్రం ఆ విధమైనటువంటి రూమర్స్కి ఎప్పుడు కూడా ఆయన స్పందించాడు. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఎంతమంది ఉన్నా, పడని పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ, పడని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తన దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నిజం నిక్కట్టుగా చెప్పే వ్యక్తి బండ్ల గణేష్ గారు. ఇప్పటికి కూడా నా దేవుడు ఎవరో మీకు కూడా తెలుసు అంటూ పేరు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేయడు. జస్ట్ నా దేవుడు ఆయన ఎవరో మీకు కూడా తెలుసు అనే విధంగా అంటే మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పేసి. సో రీసెంట్గా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన నిలబడి ఈ దేవుడితోని ఇంకొక సినిమా తీసే ఛాన్స్ ఇంకెప్పుడు వస్తుంది, చాలా వెయిట్ చేస్తున్నాను, దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా పోస్టులు పెడతా ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాడు, ఈ విధంగా అబద్ధపు మనిషి అంటున్నాడు అంటే మరి దాన్ని మనం ఎవ్వరు కూడా అంటే చిన్న చీమ కూడా నమ్మదు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెప్తాడు. సో మరి అతను తన గురించి అబద్ధాలు చెప్తాడు, అతను తన నేపథ్యం గురించి అబద్ధాలు చెప్తాడు, తన విద్య గురించి, తన విజయాల గురించి, వైఫల్యాల గురించి అబద్ధం పట్టుదల, అంటే ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే చెప్తాడు. ఓవరాల్గా తన జీవితమే ఒక అబద్ధం అనే విధంగా ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. సో మరి దీన్ని చూసిన తర్వాత అంటే ఇంతకుముందు ఏ ట్వీట్లైనా పెట్టుండొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ విధంగా అతను అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరో పర్సన్ గురించే మాట్లాడుతున్నారు. ఆ పర్సన్ ఎవరు అంటే ఇంకా కొంతమంది ఉంటారు కదా ఏదున్నా కూడా వక్రీకరించడానికి. సో వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ని అంటున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, ఒక భక్తుడు ఖచ్చితంగా బండ్ల గణేష్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పటికి కూడా ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఏదైనా కీడు చేసినప్పటికీ ఈయన మాత్రం దేవుడిగానే కొలుస్తాడు. సో అలాంటి ఒక గొప్ప ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా రూమర్స్ మాత్రం ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. బట్ బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అన్నాడు అబద్ధం మనిషి అంటే అందులో మాత్రం నిజం లేదు.